హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో మసాలా ఎగ్ ఆమ్లెట్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి. ఆమ్లెట్ అంటే అందరికీ తెలిసిందే, పచ్చిమిర్చి ఆనియన్స్ ఎగ్స్ వేసేసి ఆమ్లెట్ లాగా వేసుకుంటూ ఉంటారు సింపుల్గా. అలా కాకుండా మంచి స్పైస్ ఆమ్లెట్గా మసాలా ఆమ్లెట్ని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మసాలా ఆమ్లెట్ కావాల్సినవి కట్ చేసిన ఆనియన్స్, కర్రీ లీవ్స్, కొత్తిమీర, కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి కావాలి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ తగిన విధంగా ఈ మసాలా స్పైస్ అనేది ఉండాలి, బాగుంటుందన్నమాట. ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసిన ఉల్లి ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, కరివేపాకు ఆకుల్ని, కొత్తిమీర ఆకుల్ని, జీలకర్రని, కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లిని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా వేసుకోవాలి. మసాలా స్పైస్ ఆమ్లెట్ కదా, సో కారం కొద్దిగా పడాలి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నానండి. చికెన్ మసాలా పౌడర్ వేయటం వల్ల ఆమ్లెట్ అనేది సూపర్ టేస్టీతో ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకొని ఎగ్స్ అన్నింటినీ పగలగొట్టేసుకోవాలి. నేనైతే జస్ట్ 3 వేస్తున్నానండి, 3 ఆమ్లెట్స్ కోసం అని చెప్పేసి ఎక్కువగా వేయట్లేదు. మీరు ఎక్కువగా వేసుకుంటే ఇంగ్రీడియంట్స్ని కాస్త ఎక్కువగా తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటినన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం స్పూన్తో ఎంత మిక్స్ చేసినా అవి చక్కగా కలిసినట్టు అనిపించవండి. సో నేను ఇక్కడ బ్లెండర్ని యూస్ చేసేసి మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ అవ్వాలని చెప్పేసి బ్లెండర్ని యూస్ చేస్తున్నానండి. ఇది బ్లెండర్ అనమాట. ఇది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్నానండి. ఈ బ్లెండర్ని యూస్ చేసి మిక్స్ చేయటం వలన అన్నీ చక్కగా మిక్స్ అవుతాయి, ఆమ్లెట్ కూడా చక్కగా వస్తుంది. సో నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. మీరు విస్కర్తో అయినా బీట్ చేయండి, చక్కగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇలా బీట్ చేసిన తర్వాత స్టవ్ పైన ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడానికి ఒక పెన్నం పెట్టేసి, పెన్నం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అంటించేసేసి ఎగ్ ఆమ్లెట్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. పైన కొద్దిగా ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, మీ చాయిస్. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ ఓవర్ చేసుకోండి. ఇది మసాలా స్పైస్ ఆమ్లెట్ కాబట్టి మంచి రెడ్డిష్ కలర్లోనే వస్తుందండి, మనకి ఎల్లో షేడ్లో రాదు, ఎందుకంటే నేను పసుపు కూడా వేయలేదు. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో మంచి స్పైసీగా ఉండేలాగా మసాలా ఆమ్లెట్ని వేసుకునే ప్రాసెస్. బాగా కాలిన తర్వాత మాత్రమే రెండో వైపుకు టర్న్ ఓవర్ చేసుకోండి. కాలకముందే తిప్పేశారంటే ఎగ్ ఆమ్లెట్ అనేది విరిగిపోతుంది, మంచిగా రాదనమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోండి, బాగా కాలుతుంది. దీన్ని ఎగ్ ఆమ్లెట్ అంటారు, మసాలా ఆమ్లెట్ అంటారు, స్పైస్ ఆమ్లెట్ అంటారు. ఏదేమన్నా కూడా మంచి రుచిగా స్పైస్గా ఉండేలాగా ఆమ్లెట్ని ఈ విధంగా వేసుకోవచ్చండి. మామూలు నార్మల్ ఆమ్లెట్ కంటే ఈ మసాలా స్పైస్ ఆమ్లెట్ అనేది మరింత రుచిగా ఉంటుంది. ఏదైనా పప్పు చేసుకున్నప్పుడు, పప్పుచారు లాంటివి చేసుకున్నప్పుడు ఈ మసాలా ఆమ్లెట్ని రైస్లో పక్కన పెట్టుకొని నంచుకొని తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, కంపల్సరిగా ఒకసారి ట్రై చేయండి. ఆమ్లెట్ వేసుకునేటప్పుడు కాస్త చికెన్ మసాలాని యాడ్ చేయండి, మనకు చికెన్ తింటున్న ఫీలింగ్ కానీ ఆ ఫ్లేవర్ కానీ వచ్చేస్తుంది అనమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ subscribe my channel. Thanks for everyone.